హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నెల్లూరు నుంచి నేను పర్వీనండి. ఇక్కడ నేను రొయ్యల బిర్యానీ చేయకపోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలండి: 1.5 కిలో రొయ్యలు తీసుకున్నాను. ఇక్కడ చూడండి. దీంట్లో నేను ఒక ప్యాకెట్ పెరుగు, కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ 1.5 కేజీ తీసుకున్నాను. ఇక్కడ 5 టమాటాలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకున్నాను అన్నమాట. ఇది ఇప్పుడు మనకి బిర్యానీలో కావాల్సిన పదార్థాలండి ఇవి. నేను 5 చెంచాలు అంటే 5 స్పూన్లు కారం తీసుకున్నాను. కొంచెం పసుపు, 1.5 స్పూను ఉప్పు తీసుకున్నాను. ఎందుకు అంత కారం తీసుకున్నానంటే రొయ్యలు మనకి మామూలుగా స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ కావాలంటే ఇంకా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ మనకు సరిపోతుందని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం పుదీనా, కొత్తిమీర తీసి పెట్టుకున్నాను. ఇక్కడ దగ్గర పెట్టుకున్నానండి. ఇది బాగా వేడి అయిపోయింది. తీసుకుంటాను. నేను మర్చిపోయాను, మా అమ్మాయి దీన్ని మూత పెట్టేసి పెట్టేసింది అనమాట. ఆనియన్స్ ఇది కూడా నేను ఒక మీడియం సైజు 5 తీసుకున్నాను. సన్నగా కలిపెట్టుకున్నానండి. రెడీ అయిపోయింది. వేసేస్తున్నాను. ఆయిల్ ఎంత పోసుకున్నారు అని చెప్పలేదు అంటున్నారేమో. 1/4 కేజీ వేసుకున్నానండి నేను. ఇప్పుడు ఇది బాగా మనకి గోల్డ్ కలర్లో వచ్చేయాలండి. ఆ తర్వాత మిగతా మసాలాలు వేసుకుందాము. ఫ్రెండ్స్, ఇలా గోల్డ్ కలర్లో వచ్చేసింది కదా. ఇప్పుడు మనము టమాటాలు వేద్దాము. ఈ కారము, ఉప్పు అని వేద్దాము. మనకి దీంట్లో టమాటాలు ఉన్నాయి కదండి, ఆ టమాటాలు కొంచెం మెత్తగా దాకా ఉంచుతాము అండి. ఇక్కడ మనకి బాగా ఉడికింది కదా. నేను దీంట్లో కొత్తిమీర వేసేస్తున్నానండి. ఇలాగా మొత్తం బాగా మెంట్ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను దీంట్లోకి రొయ్యలు వేసుకుంటున్నాను. వాటర్ పోసుకొని నేను దీంట్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. మధ్యలో కలుపుదామండి. నాక స్టవ్ ఆపేసి పక్కన నేను వేసి పెట్టుకున్నాను ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ కాసేపు ఉడికేదానికి పెట్టేస్తున్నానండి. పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనకి కూర ఉడికిపోయిందండి. నేను స్టవ్ ఆపేస్తాను. తర్వాత ఏంటంటే మనం ఎసురులో బియ్యం వేసుకొని కలిపేసుకుందాము. ఓకేనా? ఎసురు కలిపిపోయింది. నేను బియ్యం వేసేస్తున్నానండి. కూరలో ఉప్పు వేసుకున్నాం కదా, అందుకోసము ఎసురులో తక్కువ వేసుకుంటున్నాను నేను. చెప్పేసి అన్నం ఉడకదాకా కాసేపు అలా వదిలేద్దామండి. తర్వాత వంపేసి కూర కలిపేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నం అయితే పూర్తిగా ఉడకబెట్టుకోలేదండి. హాఫ్ బాయిలే చేశాను. ఒక పొంగు వచ్చేసినాక స్టవ్ ఆపేసి వంపేయాలి. ఈ కూర మొత్తం దీంట్లో మిక్స్ చేసేస్తున్నాను. నేను మొత్తం మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ క్లాత్కి ఆవిరి పోకుండా నేనైతే ఇక్కడ ఒక పనికిరాని మనకి పని ఉంటుంది కదండి, అది పెట్టుకొని కాసేపు ఒక 10-15 నిమిషాలు పెట్టుకొని అలా స్టవ్ ఆపేస్తాను. ఫ్రెండ్స్, ఆవిరి వచ్చేసింది. మనకి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.